నమ శివాయ శ్రీమాత్రే నమః. అందరికీ దేవి వసంత నవరాత్రుల శుభాకాంక్షలు. ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ నవరాత్రులు చాలా చక్కగా జరుపుకుంటున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ 3 days వరకు నవరాత్రులు చేసుకోవడం కుదరలేదండి. 5 days చేసుకుంటున్నాను అనమాట. లాస్ట్ 5 days చేసుకుంటున్నాను. సో అందుకే నేను నిన్న అమ్మవారి గౌరీదేవిని స్థాపించుకొని అమ్మవారికి ఇలా అభిషేకం చేసుకొని లలితాదేవి అష్టోత్తరంతో లలితా అమ్మవారికి పూజ చేసుకున్నాను అనమాట. నేనైతే కలుషం అఖండ దీపం లాంటివి ఎప్పుడు పెట్టుకోను. ఈ నవరాత్రులకే కాదు, నేను చేసే 4 నవరాత్రులకు కూడా పెట్టుకోను అనమాట. ఎందుకంటే నాకు పాప ఉంటుంది కాబట్టి కుదరంది మనం చేయడం ఎందుకు అని, అంటే చేస్తే నిష్ఠగా చేయాలి అన్న ఉద్దేశంతో నేనైతే కలుషం అఖండ దీపం లాంటివి పెట్టుకోను. అయితే నిన్న నేను అనుకోకుండా అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదా అని మా ఇంటి దగ్గర, అంటే కొంచెం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళాను. అక్కడ అందరు సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చేస్తున్నారు. చూడడానికి ఎంత హ్యాపీగా అనిపించిందో. అలా లలితా సహస్రనామ పారాయణం అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసారు కదా, ఒక పెద్ద ఆవిడ ఆమెకి సువాసిని పూజ చేశారు. నిజంగా సువాసిని పూజ చేయడం, ఈ కళ్ళతో చూడడం కూడా ఒక అదృష్టమేమో అనిపించింది నాకైతే. అమ్మవారు చేసుకోలేదు అని నా మనసుకి చాలా బాధ అనిపించింది, పూజ చేసుకోవట్లేదని. ఆ బాధని ఈ రకంగా తీర్చేసింది అనిపించింది. రేపు శనివారం రోజున అష్టమి తిథి ఉంటుంది కాబట్టి ఇది సంవత్సరంలో వచ్చే మొదటి అష్టమి తిథి. ఈ రోజున చైత్రమాసంలో వచ్చే అష్టమి రోజున పార్వతీదేవి ఉద్భవించినట్లుగా మన పురాణాల్లో చెప్పబడింది. ఈ అష్టమి రోజున మనం దేవీ నవరాత్రులలో ఎలాగైతే అష్టమి రోజున అమ్మవారికి సువాసిని పూజ కానీ కన్య పూజ కానీ జరుపుకుంటామో, అదేవిధంగా ఈ నవరాత్రులలో కూడా చేస్తే చాలా మంచిది అని చెబుతారు. వీలు కుదిరిన వాళ్ళు రేపు సువాసిని పూజ కానీ కన్య పూజ కానీ చేసుకోవచ్చు. అలాగే రేపు అమ్మవారికి ఈ 5 రోజులు ఎవరైతే చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు రేపు అమ్మవారికి పూజ చేసుకొని రేపు అమ్మవారిని ఆరాధించినా అంతే ఫలితం కలుగుతుంది. అలాగే రేపు అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణం, మణిదీపవర్ణన లాంటివి మీకు ఏ స్తోత్రాలు వస్తే అవి చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమ శివాయ శ్రీమాత.